హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పేదానికన్నా ముందు ఒక వన్ మ్యాన్ స్టోరీ గురించి అయితే మనం చెప్పుకోవాలి. ఈజ్ ఎ వన్ మ్యాన్ అండ్ ఆల్సో ఏ లోన్ మ్యాన్. అండ్ తన లైఫ్లో ఆర్ట్ అనేది చాలా పెద్ద పార్ట్. అండ్ అదే కాకుండా అండ్ లవ్ అనేది కూడా చాలా పెద్ద పార్ట్ అయితే ప్లే చేసింది. మరి ఆ లవ్లో ఉన్న చాలా పర్సెప్షన్ని, లేకపోతే లవ్ ఒక మీనింగ్ని, డెఫినేషన్ని, ఇదంతటి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నవదీప్ 2.0 వెర్షన్లోని లవ్ మౌలి సినిమా అయితే మన ముందుకు తొందరలో రాబోతుంది. మరి సినిమాలో యాక్ట్ చేసిన ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మన ముందైతే పంకోరి గిద్వానీ గారు అండ్ అలాగే భావన సాగి గారు కూడా మన దగ్గర ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో హలో బ్యూటిఫుల్ సరాలేవు ఐ థింక్. థ్యాంక్ యూ. అండ్ నాకు తెలిసి డెడ్ పిక్సెల్ అప్పుడు మిమ్మల్ని కలిశాను. అప్పటికి ఇప్పటికి మీరు డబుల్ ఎనర్జీ అయిపోయింది. ఐ వాంట్ టు నో ద సీక్రెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే డెడ్ పిక్సెల్స్ నా క్యారెక్టర్ కి తగ్గ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ లవ్ మోలీలో ఉన్న నా క్యారెక్టర్ తగ్గ ఎనర్జీ కంటిన్యూ చేస్తున్నారు. గ్రేట్ సూపర్. అండ్ ఎనీవేస్ నాకు తెలిసి January 1st, 2020 ఇక్కడే ఇదే ప్లేస్ లో ఆడిషన్ తో స్టార్ట్ చేశారు. అండ్ నౌ ఇదే ప్లేస్ లో ఇంటర్వ్యూ ఇస్తూ లవ్ మౌలీతో రావాలి. అండ్ హౌ ఇట్ ఈస్, అంటే ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేస్తుంటారు. కొన్ని రాసిపెట్టి ఉంటాయండి, వెంట పడకుండా అడగకుండా ఏం లేకుండా అలా ఎంచుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఇది స్క్రిప్ట్. ఓకే, సో జస్ట్ ఎక్కడ రాసిపెట్టి ఉంది అనిపించింది నాకు. గ్రేట్. బట్ జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం. నేను యూనివర్స్ మీద చాలా నమ్ముతాను. ఓకే, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ద ఫేవరెట్ కిడ్ ఫర్ ద యూనివర్స్. అలాగా ఫర్ దిస్ ఫిల్మ్ ఐ ఫీల్ సీ స్పేస్ కి అంత చోజన్ వన్, లవ్ మోలీకి కూడా అంత చోజన్ వన్. గ్రేట్ చాలా సూపర్. అంటే కాన్ఫిడెన్స్ అనేది తప్పకుండా ఉండాలి, యాక్టర్ గా కానీ పర్సన్ గా కానీ. ఐఎమ్ ద చూజన్ వన్. గ్రేట్. అండ్ ఫైనల్లీ పంకోరి గారు యాక్టర్, మోడల్, టెడ్ఎక్స్ స్పీకర్, డ్రమ్మర్, యోగా అండ్ వెల్నెస్ కోచ్. హౌ మెనీ మ్యామ్? అండ్ హౌ డూ యూ బ్యాలెన్స్ దీస్ ఆల్? Okay, you've been very nicely talking. Thank you so much. But we want to know, how do you balance these all? So, actually, I love to be all in one. You know, I'm very passionate about doing a lot of things at one point of time because I feel it's like one life, we've got to do it all. Yes. Plus, I feel like there has to be a balance. I'm a Libra, so like I'm a complete Libra. I need the balance between work and life. So now when it's acting, I want to learn all the skills possible, whether it's drumming, dancing, singing, another language. Chala Telugu నేర్చుకున్నాను షూటింగ్ లో, బట్ కొంచెం గ్యాప్ వచ్చే వారికి మర్చిపోయాను, బట్ మళ్ళీ నేర్చుకున్నాను. సో I love doing new things, and that is what makes me do so many things. Plus, from the work, when I go into the life side, yoga, wellness, diet, nutrition, having peace, all of that is very important to me. So I love to balance them all together. సూపర్. అండ్ ఇప్పుడు తెలుగులో ఎంత పర్సంటేజ్లో ఉన్నారు పంకోరి గారు? నేర్చుకోవడంలో కానీ, తెలుసుకోవడం, వినడంలో కానీ? See, close to మొత్తం అర్థమైంది. Okay. అర్థమైంది ఆల్మోస్ట్ 90% గా. మాట్లాడితే కొంచెం కష్టం. Okay. That I will give myself 40%. బట్ హౌ డూ యూ, అంటే థియేట్రికల్ ట్రయల్ లాంచ్లోని చాలా మంచిగా మాట్లాడేశారు. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ ఆ రోజు మాత్రం వితౌట్ ఎనీ ఇంగ్లీష్ వర్డ్స్ చాలా చక్కగా మాట్లాడేశారు తెలుగు అమ్మాయిలాగా. ఆ తర్వాత పంకూరి గారు ఒక్కసారి తెలుగు బాగా షైన్ అయిపోయారు. హౌ ఇట్ ఈస్ ఆ రోజు? అంటే ఏం ప్రిపరేషనా లేకపోతే? Yes, preparation, because like we were traveling from one place to another, right? So the car was like my Telugu coaching. Okay. So she was there, Bhavna Garu was there, Anand Sriram Garu was there, like best person to learn from. Navdeep Garu was there. So any question, anything I have, I'm like, oh, Bhavna Garu, how do we say this in Telugu? Anand Sriram Garu, how do we make this beautiful? So whatever my feelings were, they put it into the Telugu words, and I learned and I memorized and I understood how to speak. And then with my speech mixed with Telugu and English, I used to like talk to the audience. So yes, I'm very very interested to learn this beautiful language. If I say chala teepi, sweet ga. చాలా స్వీట్. గ్రేట్. సూపర్. అండ్ భావన గారు, నాకు తెలిసి టీజర్ లాంచ్ ఈవెంట్లోని అనంత్ శ్రీరామ్ గారు లాంటి ఒక గ్రేటెస్ట్ రైటరు ఎలాంటి ఇంట్రడక్షన్ ఇచ్చారంటే భావన గారు లైఫ్ టైం అంతా గుర్తుంచుకోవచ్చు. అలాంటి ఒక మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. దట్ టైం అంటే ఒక ఆడియన్గా లేకపోతే ఒక యాంకర్గా నేనే చాలా మెస్మరైజ్ అవుతాను. యా, స్టార్టింగ్ కెరీర్లోనే ఇంత మంచి ఇంట్రడక్షన్. బట్ యాక్టర్గా హౌ యూ ఫీల్ దట్? నేను ముందు నుంచి కొంచెం కాన్షియస్ అండి. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడతాను, చాలా ఫాస్ట్గా. అది నాకు ఇండస్ట్రీకి వచ్చేంత వరకు తెలియలేదు నేను ఫాస్ట్ మాట్లాడతాను. ఇండస్ట్రీకి వచ్చాక వాళ్ళందరూ ఏంటి కొంచెం నెమ్మదిగా అంతవరకు నేను 25 ఏళ్ళు అయిపోయింది. నేను ఇదే లైక్ నోబడీ వాస్ హ్యావింగ్ ప్రాబ్లమ్. ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు.
ఇక్కడ వీళ్ళు చెప్పాక ఇంట్లో అడగడం స్టార్ట్ చేశాను, అమ్మా నీకు మాట్లాడుతుంటే అర్థమవుతుందా, ఏమైనా స్క్రిప్ట్ స్పీడ్గా ఉందంటే మా మమ్మీ అప్పుడు చెప్పారు, అంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది కానీ పర్లేదు అర్థమవుతుంది అది. ఓకే. అంటే ఇన్ని సంవత్సరాలు నేను ఒక బబుల్లా బతికే. కానీ నేను ఎప్పుడు కూడా ఎప్పుడైనా నాకు ఆడిషన్స్ అడిగినప్పుడు కూడా వేరే అడుగుతారు కదా ఆడిషన్స్ అన్ని, దాంట్లో చాలా కాన్షియస్గా చాలా నెమ్మదిగా మాట్లాడతాను నేను. దట్స్ నాట్ మీ, దట్స్ యాక్టింగ్. నాకు నెమ్మదిగా ఆడిషన్స్ పంపిస్తాను. యా, కానీ చాటర్ బాక్స్ లైక్ కానీ ఆ రోజు టీజర్ లాంచ్ అప్పుడు అనంత్ గారు నన్ను నాలా పొగిడినప్పుడు ఐ ఫెల్ట్ ఏం జరుగుతుందిరా ఇక్కడ, లైక్ ఐ ఫెల్ట్ లైక్ అ వెరీ డిఫరెంట్ పర్సన్. మనుషులు అంటారు కదా, మీ యొక్క నిజ స్వరూపానికి ఎప్పుడైతే వాల్యూ వస్తుందో యూ హ్యావ్ అచీవ్డ్. యూ నీ నాట్ యాక్ట్, యూ నీ నాట్ ప్రిటెండ్, యూ నీ నాట్ బి ఎనీథింగ్. I felt that day. సూపర్. అండ్ ఐ లవ్ ద వన్ థింగ్ బిట్వీన్ యూ, నవదీప్ గారి కన్నా మీ ఇద్దరి మధ్యలో బ్రోమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ మాకు చాలా బాగా కనబడుతుంది. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్, ఎలా అయింది విత్ అంటే ఆన్ సెట్స్ లోనా లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లోనే ఎక్కువగా బాగా కలవడం వల్ల ప్రమోషన్స్ లో హౌ ఇట్ ఈస్? From day one. Okay. ఎందుకంటేనండి because she is also new here, Yeah. I am also new here. ఇక్కడ ఒకరికొకరు సహాయపడడం తప్ప we have no other option. Great. We should, because we are walking together. అండ్ అప్పుడు నువ్వు ఎక్కువ నేను తక్కువ, నీకు వేరు నాకు డిస్టెన్స్ వేరు, అది పనికిరాదు, అది లేదు కూడా ఎప్పుడు కూడా. అండ్ వి బాండెడ్ గ్రేట్. Oh, great. Yeah, like even when we were traveling together, we were staying together, we just share like the deepest secrets of our hearts with each other, and it's very natural. Like, you know, that interaction never felt forced or we like trying to impress each other or nothing like that. Just two women sharing the same experiences, talking to each other, trying to understand, you know, how do we come into this world in the most you know, in the best way possible, and how do we make our mark. So I think that's why we really ఇంకా the wanted, best like, part is just be with ఇక్కడ each other. we don't have anybody, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా మాకు. Yeah. Even she doesn't know anybody తెలిసిన వాళ్ళు. So she has her own different journey, నాకు different journey. So we both are figuring out ఇలా ఏంటి, like ఇలా ఒకవేళ uncomfortable situation లో పెడితే how will you react, how should we bonded over the basics. అండ్ వన్ మోర్ థింగ్, అంటే నాకు తెలిసి మీ ఇద్దరిలోని మోర్ దెన్ సినిమా కన్నా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి Yeah. దిస్ బాండ్ విల్ హ్యావ్. Yeah. గ్రేట్. Yes. అండ్ ఐ థింక్ దిస్ ద పర్ఫెక్ట్ డెబ్యూ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. It is. A It dream. completely is. It's completely a dream debut, because you know you have 5 roles to play Yes. in one film. You're getting that opportunity. Then you're getting the opportunity to act with Navdeep Garu. Like, okay, amazing. Then you're getting the opportunity to work with Avneendra Garu, who's worked with such amazing people before. And you know, this is his debut film, but it really doesn't look like, because the visuals are amazing. And hence you have to watch it in a theater, because it's really like it's life-changing visuals, right? So many things to get in the first time. I think even I feel chosen one. Yeah. Completely, because you can't get so lucky without being the chosen one. బట్ ఐ వాంట్ నో వన్ థింగ్, అంటే ఇంకా ఫారిన్ కల్చర్ కానీ బాలీవుడ్ కల్చర్ కానీ తెలుగు ఇండస్ట్రీకి ఇంకా అంతగా రాలేదు. సో దట్స్ వై ఎక్స్పోజింగ్ కానీ లేకపోతే రొమాన్స్ కానీ బోల్డ్ కానీ ఇలాంటివన్నీ వింటుంటే ఆడియన్స్ కొంచెం ఎగ్జాగరేట్ అవుతూ ఉంటారు. బట్ యాజ్ అన్ యాక్టర్ డూ యూ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్ట్ లైన్ ఆర్ బౌండరీ లైన్ టు డూ, అంటే అంతవరకు చేయకూడదు అన్నట్టు ఏమైనా ఉంటుందా మీకు యాక్టర్స్గా? Not actually, because see, because I come from Mumbai, I think I'm very comfortable doing the kinds of the scenes that are there, because it's just part of the love story, right? So it's not like we've put in the scenes to put in the scene. It's part of the love story. It's part of the beautiful love story that you have. It's just, you know, the way of expressing love. Some people have a passionate love. Some people express it through their emotions, through their words, through their actions. So it's just part of the story. And secondly, I feel like you know, when you look at the story, when you look at the flow of the film, I don't think it's going to stand out. It's just as beautiful as the sceneries in Meghalaya. ఓకే. సో భావన గారు, నాకు తెలిసి మీకు షార్ట్ హెయిర్ కొన్నంత లవ్ కనెక్షన్ నాకు తెలిసి ఏ ఉమెన్కి కూడా అంత ఉండదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా షార్ట్ హెయిర్ కటింగ్ చేస్తుంటారు. అండ్ ఫైనల్లీ లవ్ మౌలీలో మీరు అదే లుక్లో కనబడుతున్నారు. బట్ ఎందుకు అంత పిచ్చి షార్ట్ హెయిర్ అంటే? చిన్నప్పటి నుంచి అందులోనే చూస్తున్నాను నేను ఎక్కువగా. సో బేసికలీ చిన్నప్పుడు నార్మల్ అందరికీ కట్ చేసేస్తారు కదా. Yeah. దాని తర్వాత నాకు అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య, నేను 6th, తను 8th, డిఫెన్స్ మిలిటరీ కాలేజ్ RIMC దెహ్రాదూన్. ఓకే. సో మా మమ్మీ
బెంగ పెట్టేసుకున్నారు. కొడుకు మీద ఉంటది కదా, నేను డబుల్ యాక్షన్ చేయడం స్టార్ట్ చేశాను. కొడుకు కూతురు అని నేనే. ఒక పాయింట్ తర్వాత ఒక ఇంటర్కి కాలేజ్కి బీబీఎం అలా అండర్ గ్రాడ్కి వస్తాం కదా, అప్పుడు మనుషులు అంటారు కదా నువ్వు జుట్టు పెంచుకుంటే బాగుంటావు అని. ఇప్పుడు సడన్ గా పెంచుకుంటే వీళ్ళ కోసం పెంచుకున్నట్టు ఉంటది కదా, అందుకే అసలు పెంచుకునేదాన్ని కాదు. సో ఎంటైర్ లైఫ్ అస్సలు ఇట్స్ ఆల్వేస్ షార్ట్ హెయిర్. ఇంకా నాకు షార్ట్ హెయిర్ ఇట్ గివ్స్ మీ అ పర్సనాలిటీ, ఇట్ మేక్స్ మీ కాన్ఫిడెంట్, లైక్ ఐ ఫీల్ మై సెల్ఫ్ షార్ట్ హెయిర్ లో. సడన్ గా కొంచెం జుట్టు పెరిగినా సరే దానికంటూ మళ్ళీ బట్టలు మారిపోతాయి, మళ్ళీ అమాయకంగా అయిపోతాం, ఉంటుంది. ఐ ఎంజాయ్ దట్ ఆల్సో. కానీ భావన ఇస్ ద షార్ట్ హెయిర్ గర్ల్. దాని తర్వాత ఈ లవ్ మోలీ వచ్చినప్పుడు అన్నారు కోవిడ్ టైం, అప్పుడు కోవిడ్ టైంలో నువ్వు హెయిర్ పెంచుకో, సో దట్ విల్ హ్యావ్ ఆప్షన్స్ టు కట్, ఎంతైతే అంత మనం నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. యూ గ్రో హెయిర్. ఐ గ్రోన్ మై హెయిర్ సేమ్ ఇప్పుడు ఎంతైతే లెంత్ ఉందో ఐ గ్రోన్ అంతా. వెళ్తే ఫసక్కని కట్ చేశారు, ట్రిమ్మర్ పెట్టి మొత్తం లేపేశారు. ఇది అమ్మో హెయిర్ దీనికి ఎందుకు సార్ జుట్టు పెంచుకోవడం. అండ్ నాకు అప్పుడు అనిపించింది ఆల్ మై 24 years ఆఫ్ లైఫ్ షార్ట్ హెయిర్. ఇంకా ఐ వాజ్ లైక్ అ బాయ్ ఓన్లీ, లైక్ అబ్బాయిలతోటే తిరిగేదాన్ని, అబ్బాయిలతోటే ఉండేదాన్ని, ఒక లవ్ స్టోరీ ఉండేది కాదు, ఏ ఉండేది కాదు. ఇంకా అవనీంద్ర గారు మా డైరెక్టర్ గారు హీ సెడ్ భావన యు ఆర్ హారిక. అండ్ నాకు ఈ రోల్ ఆ పర్సనాలిటీ వల్ల వచ్చింది. అండ్ ఐ ఫెల్ట్ అప్పుడు అనిపించింది భగవంతుడా, అంటే యూ హ్యావ్ అ బిగ్గర్ ప్లాన్ కదా. 23 years నన్ను షార్ట్ హెయిర్ తో పెంచి 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 ఐ హావ్ లాస్ట్ లవ్ లైఫ్, ఐ హావ్ లాస్ట్ ఆల్ లైఫ్. రొమాన్స్ లేదు, ఏం లేదు. దిస్ ఇస్ ఫర్ లవ్ మౌలి, గ్రేట్, అ బిగ్గర్ ప్లాన్. సూపర్. అందుకే ఐ సే ఐ యామ్ ద చోజన్ వన్. గ్రేట్ గ్రేట్ సూపర్. బట్ మీరు ఒక మోటార్ రైడర్ గా కనబడుతున్నారు, అండ్ నవదీప్ గారు కూడా ఒక మోటార్ రైడర్ కనబడుతున్నారు. అండ్ ఈ జర్నీ ఎంతవరకు ఉండిపోతుంది లవ్ మౌలిలో? అండ్ మీ ఇద్దరి మధ్యన కూడా ఒక లవ్ ట్రాక్ ఉందని మాకు అర్థమవుతుంది ఆడియన్స్ గా. బట్ హౌ ఇట్ ఈస్ అంటే ఒక పక్క చిత్ర మౌలి స్టోరీ వీళ్ళ పక్క నడుస్తుంది, మరో పక్క హారిక మౌలి. అండ్ ఏది ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనుకుంటారు? ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్క ఫేస్ లో ఉంటాం. ఒకరు లవ్ ఫేస్ లో ఉంటారు, ఒకరు ఇంట్లో నచ్చకపో పేరెంట్స్ కి సన్ కి డాటర్ కి అక్కడ ఇబ్బందులు డిస్ప్యూట్స్ ఉన్న ఫేస్ లో ఉంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లవ్ తో ఇష్యూస్ ఉంటాయి. నాకు నవదీప్ గారికి ఏదైతే జరుగుతుందో సేమ్ అదే వాళ్ళు లైఫ్ లో ఇప్పుడు ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ లో ఉంటే దే వుడ్ కనెక్ట్ టు మీ. బట్ ఇఫ్ దేర్ ఇన్ ఒక గ్లామరస్, ఒక ఈ లవ్, ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే దే విల్ కనెక్ట్ మోర్ విత్ హర్. సో ఫైనల్లీ చిత్ర గారు, యు ఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్ ఇన్ ద వన్ మూవీ. బట్ హౌ ఇట్ అంటే ఎంత ఛాలెంజింగ్గా ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ కాస్ట్యూమ్స్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ, వెదర్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎవ్రీథింగ్ లైక్ దట్. So, of course, I saw Navdeep Garu prepping for the role. Like, he was getting his abs, he was working hard on his workout, and, you know, the entire hair thing was happening with him. And I'm like, okay, if the actor is being made to, you know, do everything so much, like, you know, he's being trained and everything, how much will I be asked to do? And then, of course, I get this surprised. 5 roles that you have to do. Yeah. So, of course, the training was very easy because Avneendra Garu was there. He made me understand each and every personality, each and every role. And of course, shooting lo chala Telugu nerchukunnanu, so that happened. And apart from that, I think the most challenging part was to play the different psychologies, because it was very, very helpful from the you know, stylists and the hair and makeup artist, Amnendra and Amit and Anshi. They all came from like Mumbai, Chandigarh, from everywhere to get these things done. So I had the perfect team to give me the looks from outside, right? But then from inside, psychologically, how I have to change with every role was the most challenging part. So, you know, with the biker chick, I have to be different. With the Langavani girl, I have to be different. With the dress girl, I have to be different. So, like, different roles, different personalities, different looks, and I have to be a different person every time. So that was extremely challenging, but very interesting. And I think I got to know the psychologies of so many people while doing this. Okay. So I think yes, it was a very, very good experience. సూపర్. అండ్ చాలా మంది ఇప్పటివరకు ప్రెస్ మీట్లో లవ్ మౌలి అవనీంద్ర గారు బయోపిక్ అని కొంతమంది అంటారు, ఆయన స్టోరీ అంటారు. బట్ అది నేను సినిమా చూసి తెలుసుకుంటాను. బట్ ఆయన ఎప్పుడు చూసినా ఒకే కాస్ట్యూమ్ లో ఉంటాడు. ఆ సీక్రెట్ ఏమైనా యాక్టర్స్ గా మీరు తెలుసుకున్నారా? I feel he's more of a
మౌంటైన్ పర్సన్, ట్రెక్ పర్సన్, Yeah. ఇదంతా. అది ఇంకా లవ్ మాలీ షూట్ కోసం కూడా ఇది ఇట్ గోస్ బ్యాక్ టు 6 years బ్యాక్. 6 years బ్యాక్ అక్కడ కూర్చొని స్టోరీ రాసి అండ్ ఎవ్రీథింగ్. అక్కడ ఇట్స్ లైక్ ట్రెక్కింగ్ అంతా మౌంటైన్స్ అన్ని కదా. సో స్లోగా దట్ బికేమ్ హిస్ కంఫర్ట్ అటైర్. ఇప్పుడు దాంట్లో గ్లౌస్ మిస్ అయినా ఏది మిస్ అయినా హీ ఫీల్స్ ఇన్కంప్లీట్. ఓకే, దట్ ఈస్ హిస్ స్టేబుల్ క్లోత్ నౌ. సో స్లోగా హీ బికేమ్ లైక్ అక్కడ ఏ ప్రదేశం అయినా సరే, అది మేఘాలయ అయినా హైదరాబాద్ అయినా, ద కాస్ట్యూమ్ ఇస్ సేమ్ గ్రేట్. బట్ డెఫినెట్లీ రిలేషన్ లో ఉన్నప్పుడు మనకు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కదా. యా, బట్ దానికి ఆన్సర్స్ లవ్ మౌలీలో ఉంటాయా? మేము ఎప్పుడు కూడా చాలా టైం పడుతుంది మనకు ఆన్సర్ కావాలి అంటే. రిలేషన్ లో ఇంకా డీప్ వెళ్తూ ఉంటే ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది. బట్ లవ్ మౌలీ చూస్తుంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ వస్తూ ఉంటాయా? లవ్ మోలీ చూసినప్పుడు కొంతమందికి వచ్చేస్తాయి ఆన్సర్స్, ఓకే, కొంతమందికి ఇదా ఆన్సర్ మనకు తెలీదా ఏంటి అనుకుని అంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. యా, క్వశ్చన్ పేపర్ ఒకటే, కానీ టాపర్ ఒకటి ఉంటాడు, ఫెయిల్యూర్ ఒకటి ఉంటాడు. పర్సెప్షన్ ఏ విధంగా చూస్తున్నాం అది. మీ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు మోడల్గా ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా మంది రోల్ మోడల్గా తీసుకుంటూ ఉంటారు. బట్ ఎప్పుడు మీరు సోషల్ మీడియాకి వచ్చినా ప్రతిసారి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఎవ్రీ టైం ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఒక గుడ్ థింగ్స్ వైపు ఎప్పుడు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు వితౌట్ ఎనీ అంటే ప్రమోషన్స్ కానీ ఇలాంటి పెయిడ్ ప్రమోషన్స్ ఇవన్నీ ఆలోచించకుండా అవేర్నెస్ ఏ విధంగా క్రియేట్ చేద్దాం, వెదర్ ఇట్స్ పర్సన్స్ మధ్యన పీపుల్స్ మధ్యన అనుకుంటూ ఉంటారు. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్? I think the best thing is to be authentic, you know, like throughout the interview naku almost 90% ardhamaindi, but right now maybe like 1-2 words I didn't understand, so I confirmed with her, right? So I feel that is authenticity. When you're authentic, when you're true to people, you don't have that stress to, you know, manage a certain public reputation. Like, this is who I am. Of course, certain parts of your personal life you might want to keep to yourself, and that's fair. But apart from that, if you're authentic, if you're yourself, you don't have that stress of maintaining a public image. You just enjoy, have a good time in life, and I love to motivate people. That's what I do through my fitness, through my yoga journey, and even through this journey, right? Like, I was this 18-year-old from Lucknow, and I won Miss India, came Yes. to Mumbai, had my struggles, had vada pav for 2-3 days, didn't have a place to stay earlier. So, you know, I want to inspire people through my journey, through being myself, and just being authentic with people. Like, yes, I'm trying to learn Telugu. I don't know much, but I will keep trying till the time, like మొత్తం నేర్చుకున్నాను. And I am this person. I'm this person who loves to do different roles, who loves to learn different skills, and I'm authentic. Even if I make a couple of mistakes, it's okay. This is who I am. సూపర్. భావన గారు, ఐ వాంట్ నో వన్ థింగ్. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఒక 10 minutesలోనే నాకు స్మాల్ మోటివేషన్ కానీ ఇన్స్పిరేషన్ లా అనిపిస్తుంటుంది అంత మాట్లాడుతుంటే. సచ్ ఎ లాంగ్ జర్నీ కదా. వాట్ ద వన్ థింగ్ యూ లైక్ ద మోస్ట్ ఫ్రమ్ ద కిద్వాని గారు అంటే ఏం చెప్తారు? కాన్స్టెంట్ గా నాకు బాగా నచ్చింది. షీఈస్ వెరీ కాన్స్టెంట్. ఎక్కడ కూడాను ఇదేంటి అప్పుడు ఒకలా ఉంది ఇప్పుడు ఏంటి తెల్లగా మాట్లాడుతుంది అది ఎప్పుడు రాలేదు. షీఈస్ ద కాన్స్టెంట్ థింగ్ ఇస్ దట్ షీఈస్ కాన్స్టెంట్. ఆథెంటిసిటీ. గ్రేట్. సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు నో దట్ నవదీప్ గారు ఇచ్చిన బుక్ ఎంతవరకు హెల్ప్ అయింది? హౌ డు అంటే అంతే అలా లవ్ మౌలీ షూటింగ్ లోని ఆ బుక్ ఎంతవరకు హెల్ప్ అయింది? కంప్లీట్ చేసేసారా? యా ఐ డిడ్. సూపర్. ఐ ఆల్వేస్ రీడ్ కంప్లీట్లీ. ఐ ఫినిష్ అ బుక్. కానీ నాకు అక్కడ షాకింగ్ ఏంటంటే నవదీప్ గారు గివింగ్ అ బుక్ లైక్ దిస్ అని ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నవదీప్ గారు బుక్స్ చదువుతారు, ఇంకా ఇలాంటి బుక్స్, డీప్ హీలింగ్ కైండ్ ఆఫ్ బుక్స్, అది నాకు తెలియదు కదా మరి నవదీప్ గారి గురించి. ఐ వాజ్ లైక్, ఎవర్రా మీరంతా ఇంత ప్రేమగా ఇంతలాగా, హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్? ఎంత కష్టంగా ఉంటది కదా బయట ఒకలాగా ఒక టాక్ ఉన్నప్పుడు, లోపల ఇంత ప్రేమ కురిపించేస్తున్నప్పుడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పర్సన్ టు హ్యావ్ టూ ఎక్స్ట్రీమ్ వరల్డ్స్. అండ్ నిజంగా నవదీప్ గారిని ప్రతి ఒక్కరు కూడా బయట ఆయన తెలిసిందా ఒకలా అనుకుంటా, బట్ చాలా క్లోజ్ గా వర్క్ చేశారు కాబట్టి సచ్ ఎ స్వీటెస్ట్. ఓ మై గాడ్. Fantastic person to work with. Okay. So supportive, so caring, and like he'll make sure whatever he is doing, you are a part of it. Like in Cherrapunji, it was
and it was a kind of joke also that I love eating. So first thing I learned was naku aakalistundi, Okay. because I want everybody to understand that I'm hungry. So wherever he would go, whatever he would do, he would make me a part of it. He would make Bhavna a part of it, like, okay, I'm eating this, you can also eat this. I'm going to this place, just to have fun, maybe to a waterfall, you also come along. So the way he'll make you a part of everything, it is so wonderful, and it is so hard to expect from a person who's done so much in his life. అండ్ ఇప్పుడు బికాస్ హీ నోస్ దిస్, లైక్ హీ నోస్ ఇప్పుడు పర్సనాలిటీస్ తెలుస్తాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కదా, ఫుడ్. ఎవ్రీ 4 hours or 4.5 hours ప్రమోషన్స్ అవుతున్నప్పుడు Okay. ఏం తింటారా, ఆకలేస్తుందా, హీ నోస్ కదా క్లాక్ ఇప్పుడు ఆకలేస్తుంది పాపల్కి, హీ ఆస్క్స్ దట్. Good, good. అంటే గుర్తుపెట్టుకొని అడిగి, లైక్ ఇట్స్ ద స్వీటెస్ట్ అండి బాబు. బట్ డెఫినెట్లీ ఆడియన్స్ గా ఆయన ప్రతిసారి కూడా నవదీప్ 2.0 అని బాగా హైలైట్ చేస్తున్నారు. Yeah. ఆడియన్స్ గా మాకు అంతగా అర్థం అవ్వకపోవచ్చు, బట్ యాక్టర్స్ గా మీకు తెలుసు వాట్ ఈస్ ద Yeah. డెఫినేషన్ ఆఫ్ 2.0 అని. బట్ లవ్ మౌలీలో నవదీప్ గారి వెర్షన్ 2.0 అంటున్నారు కాబట్టి కెన్ యూ డిఫైన్ వాట్ ఇస్ ద 2.0 ఆఫ్ నవదీప్? అది ఇంటర్నల్ గా ఓన్లీ నవదీప్ గారు కెన్ ఆన్సర్ అండి. Okay. ఎందుకంటే ఆయన ప్రాసెస్ ఆయనకే తెలుస్తుంది. కానీ నాకు యాజ్ అన్ ఆడియన్ గానే నాకు కూడా తెలుస్తుంది కదా, లైక్ 2.0 ఏంటి అని. Yeah. యాజ్ అ యాక్టర్ గా అయితే నాకు తెలియదు, ఓకే. యాజ్ హిస్ పర్సనల్ లైఫ్. నేను కూడా మీలో ఒకలాగా ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది కదా, ఇందులో Yes. 2.0 ఏంటి 2.0 అని. బట్ ఐ ఫీల్ దట్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ హీస్ ఇన్ అ రియలైజేషన్ స్టేట్. I feel that like he is in a transformation state personally, internally. మాటల్లో ఇప్పుడు కాన్వర్సేషన్స్, ఐ లవ్ హ్యావింగ్ కాన్వర్సేషన్స్ విత్ నవదీప్ గారు. ఐ లవ్ కాన్వర్సేషన్స్. ఆయన మాట్లాడే విధానాల్లోనే ఐ సీ గ్రోత్, ఐ సీ సెల్ఫ్ రియలైజేషన్, ఐ సీ అ మెచ్యూర్డ్ సాఫ్ట్ మ్యాన్. హీస్ అ సాఫ్ట్ వల్నరబుల్ మ్యాన్. ఎంత అమాయకమైన మనిషి అంటే నేను నమ్మేదాన్ని కాదేమో. ఓకే, యాక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు నమ్ముతున్నారు. సో దట్ ఈస్ నాకు అనిపిస్తుంది, నేను చూసినది ఇట్స్ 1.0. నాకు నేను చూసి పెరిగినది దట్స్ 1.0 వర్షన్ ఆఫ్ నవదీప్ గారు. ఇప్పుడు నేను యాక్ట్ చేసి తెలుసుకున్నది దట్ ఇస్ 2.0. వావ్. ఇన్ యువర్ వర్డ్స్? I think I haven't known his 1.0. I've only known 2.0. Yeah. So I mean, I think I consider myself very, very lucky that I got to know 2.0 straight away. Yeah. Of course, 1.0 must have had its own cuteness, Yeah. its own innocence. Of course, I've come to know he did like a lot of films which were about love, the chocolate boy look, the cute innocent guy look, and this is like completely raw. So I think the acting definitely has evolved. B, he always has wanted to do meaningful cinema. Yes. Right? So he has always done great movies, but to completely focus on a meaningful love story, that is his 2.0. And of course, discovering himself and his Yes. personal journey is his 2.0. And I feel all of us have discovered our 2.0s Yeah. during this film. Yes. Like Amnendra Garu was like director, writer, editing, everything he did on his own. So that is his 2.0. Like I feel even the lightmen, the cameramen, the makeup artists, all of them found their 2.0. One of our makeup artists, Komal, she got Meghalaya tattooed on her. Okay. Because everybody's gone through such introspections and a lovely experience shooting this. ఓకే, సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పర్సన్, అవర్ కెప్టెన్ అవనీంద్ర. ఒక్కసారి చాలా ఫన్గా కనబడతారు, ఒకసారి చాలా ఇంటెలెక్చువల్గా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అంటే మాకు అర్థం కావట్లేదు ఆడియన్స్గా, మీరు చెప్పండి అంటే వాట్ ఈస్ అవనీంద్రస్ క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ, హౌ హీ బిహేవ్, హౌ? You say. So, firstly, Avnindra Garu, he's like a mystery. He's a mystery. He'll always Yeah. remain a mystery to everyone. Yeah. You can never know what's going on in his mind, what he's going to do next, how he's going to go on with his life, because he's thinking about something different, something new all the time. And chala kashtam, because like you're in your mind so much. But also when he has to be in the moment, then he shuts everything off and goes to the moment. So I think he's a very sweet person. He's a very soft person on the inside. But he also knows how to get his work done, how to treat people very respectfully. So all those things are Yes. there, but he'll always remain a mystery. Yes. And he really loves working hard. Like he will not shy away from doing whatever is needed to get that scene, to get that shot. So there was this one shot where we both were in the water, chali water, okay, and he is sitting in between two rocks on a hill trying to shoot like this.
So even if he falls, camera falls, anything happens, things are gone. Mm. But he'll take that risk to make it happen, and I think he's very determined. Yeah. Determined, caring, and mystical and loving. That's how he is. మీరు ఏమైనా ఇంకా మిగిలిపోయిందా? No. Like ఒకటి మాత్రం టు ఎంఫసైజ్ మోర్, ఒక వర్డ్ లో చెప్పాలంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ అ మిస్టీరియస్ మ్యాన్. యూ కెన్ నెవర్ సే హూ అవినేంద్ర గారు ఇస్. యూ కెన్ నెవర్ సే. ఒకసారి యాజ్ యూ సెడ్ ఫన్నీ ఉంటారు, ఒకసారి ఇంటెలెక్చువల్ మాట్లాడతారు, ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి అతి ప్రేమ వస్తుంది. యూ కెన్ నెవర్ same who Avinendra Garu is. And actually, that's the best part. Yeah. Because you are always getting to know something new about him. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, టేస్ట్ లో బెస్ట్ ఎవరెస్ట్, హౌ ఇట్ ఈస్ హ్యాపెన్? టేస్ట్ లో బెస్ట్ ఎవరెస్ట్. So it was such a beautiful experience. He is an amazing man. He made us feel very comfortable, and yeah, we had normal conversations with him. Very, very sweet person. వావ్, సూపర్. అండ్ బిఫోర్ వి కంక్లూడ్ దట్ కెన్ వి అంటే ఒక సెగ్మెంట్ ఆడదాం, జస్ట్ చేంజ్ యువర్ క్యారెక్టర్స్ అంతే. Okay. మంచి జర్నీ ఉంది కాబట్టి. ఓకే. సో భావన గారు ఎలా యాక్ట్ చేస్తారో మీరు చూపించాలి. భావన గారు తినడం కానీ, ఆమె మాట్లాడడం కానీ, అండ్ హౌ షీ టాక్స్, హౌ షీ బిహేవ్ విత్ యూ, అండ్ అలాంటిది. హౌ షీ అంటే కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ప్రేమ వచ్చినప్పుడు ఎలా ఉంటారు, లైక్ దట్. ఓకే, I'm excited to know Ra. Do it, Kopam. I haven't seen her ever. ఓకే, జస్ట్ హర్ స్మైల్, హౌ షీ స్మైల్, we want to know all the secrets. Okay, right, who is the first? She. I want to see. Right, ready. Hello, Naru. ఏం చేస్తాను? ఓకే, మీతో ఎలా మాట్లాడుతుంటారు? Me, Acha, what do you want? You want this? Okay. Acha, you want to know in Telugu? Oh, okay. It means this, and you can do this. Huh? Oh, we're twinning, Ra. What is me, please? Come. Twinning, Ra. It was all written in the universe. All written. We were like chosen ones. సార్ ఇప్పుడు మార్క్స్ ఇవ్వండి. Marks, huh? 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఇప్పుడు మీ యాక్టింగ్ చేసినందుకు? I think she is the only first person who tried to imitate me. So 10 on 10. సూపర్. అండ్ ఫైనల్లీ యూ, Like Chitra character or Pankuri character? ఓన్లీ పంకూరి, హౌ షీ బిహేవ్ మీతోని? Asana? आप खाना खाएगा? क्या खाऊं मैं? ऑर्डर करूं? मैं सोचूंगी. ठीक है, हाफ एन आवर के बाद बोलती हूँ मैं. हाफ एन आवर के बाद, हाँ. और బయట వెళ్దామా ఏమైనా ఉంటుందా? లైక్ ఇప్పుడు ప్రమోషన్స్ అని 10 o'clock పిలుస్తారు అంటే 7:30కి we have to get out. half an hour makeup हो जाएगा ना, सब कुछ 5 minutes early will be there so that they'll not question us. Okay, సచ్ ఏ గ్రేట్. Never happened. never happened. మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడైనా చూపించారా? There's no ఏంటంటే మీరు I think we're the only female with no mood swings on set. వావ్, No గ్రేట్. mood swings. సూపర్. అండ్ ఫైనల్లీ ఆడియన్స్ కి ఏం చెప్తారు లవ్ మూవీ చూసినప్పుడు, వాట్ ద ఎక్స్పీరియన్స్? I think you'll have an amazing experience when you look at Meghalaya in front of you. You'll feel like you're already there at the waterfalls, at the mountains, and chala sweet story undi, sweet love story undi. So andaru velli ఈ మూవీ చూడండి, అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు, మీ ఎంటైర్ టీమ్ కి తప్పకుండా ఇవ్వండి. దట్స్ ఆల్ ఐ నీడ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. బట్ తెలుగులో ఏమైనా విశ్లిస్ట్ ఉందా మీకు? వీళ్ళతో యాక్ట్ చేసేయాలి, వీళ్ళతో డైరెక్షన్ చేయాలి, అలా ఏమైనా ఉన్నాయా? ప్లీజ్ రివీల్. ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది మెయిన్గా? తప్పకుండా నా విష్ లిస్ట్ ఇది కంప్లీట్ చేసేయాలి వీళ్ళతో. అపార్ట్ ఫ్రమ్ నంది గారు, ఓకే, apart Okay. from, of course I would love to do more films with him, but Allu Arjun garu, Vijay Deverakonda and Mahesh Babu garu. Wow. Again, of course I had like I mean such an amazing experience with him. I want to act with him again, and
And now, new to the list is Vishwak Sen garu. ఓ We had trailer, so much fun with him at the trailer Yeah. launch. Yeah. I want to act with him. Full fun, humorous person. Any situation he can crack a joke. I want to act with Rajamouli garu. Please. ఓ ప్లీజ్ కన్సిడర్ మీ సో మీకు ఏదైనా విష్ లిస్ట్ లైక్ నాకు ఐ హావ్ ఓన్లీ 2 అండి. ఓకే ఒకటి వెంకటేష్ గారితో స్క్రీన్ ప్రెసెన్స్. మై గాడ్ ఐ వాంట్ విత్ వెంకటేష్ గారు. గురు 2, 3, 4, 5 ఏదైనా గురు మూవీ స్క్రిప్ట్ ఉంటే అండి ప్లీజ్. యు ఆర్ ద పర్ఫెక్ట్ చూసన్ వన్ ఐ థింక్ చూసన్ వన్ గురు మూవీ ఇంకెవరైనా సరే ఎక్స్ట్రా సీక్వెల్స్ తీస్తే ప్లీజ్ అండి ఆడిషన్ కి నన్ను రమ్మనండి. సూపర్ వన్ వెంకటేష్ గారు. ఇంకోటి ఐ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ మిలిటరీ రోల్, డిఫెన్స్, లైక్ ఏదైనా సరే. లైక్ ఈ 2 అయిపోతే ఐ రిటైర్ అండి. ఐ రిటైర్. నాకు ఎక్కువ కోరికలు లేవు, ఆశలు లేవు. ఐ రిటైర్. ఐ గో బ్యాక్ టు సిటీ ఆఫ్ డెస్టినీ, విశాఖపట్నం. సూపర్ ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ ద విశాఖపట్నం. యా గ్రేట్. సో ఫైనల్లీ లవ్ మౌలి. ఏంటి నాకు లవ్ మౌలి మీరు అందరూ ఖచ్చితంగా చూస్తారు, అందరూ చూస్తారు. కానీ అది థియేటర్ లో అయితే మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో మళ్ళీ మళ్ళీ చూడండి. కానీ ఆ విజువల్స్ కి, మేఘాలయకి మీరు వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం థియేటర్స్ లోనే చూడండి. Watch it for Navdeep 2.0. గ్రేట్ గ్రేట్. అండ్ నేను బాగా ఇంటర్వ్యూ ఎంజాయ్ చేసింది మీ బ్రూమాన్స్. రియల్లీ ఐ లవ్డ్ ఇట్. రియల్లీ థ్యాంక్ యూ. one more movie not other actors, we both will come. That's it. So wish you both a great success for Love Mowli and I'm eagerly waiting for Love Mowli. Thank you. So guys, మీరందరూ కూడా తప్పకుండా లవ్ మౌలి అనే ఒక డిఫరెంట్ లవ్ ఎక్స్పీరియన్స్ ని మీరందరూ కూడా థియేటర్ లోనే చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.